కథ ఏం నడుస్తుంది ఇప్పుడు? ఇప్పుడంతా ఇరాన్ అమెరికా వార్ వాడు ఇట్లా చాలా కష్టాలు పడ్డాడు ఇక్కడ. ఈఫిల్ టవర్ దగ్గర ఇట్లా కార్డ్బోర్డ్ పట్టుకొని మందిని అడిగాను ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఛార్జ్ చేసి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఎవ్రీ మినిట్ ఇస్ క్యాలిక్యులేటెడ్. నీకు ఏదైనా వర్క్ 11 o'clock స్టార్ట్ అవుతుంది అంటే 11కే స్టార్ట్ అవుతుంది, 11:01కి స్టార్ట్ అవుతుంది. చెప్పండి చారి గారు. లైవ్ కాలర్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నీ పేరు ఎట్లా చెప్పాలి అంటే ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి? ఐఎమ్ ఏ తెలుగు గాయ్. సో మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఎవరు వెళ్తే వెంకట్ ఫ్రాన్స్ అన్నట్టు. వెంకట్ ఫ్రాన్స్ కదా, తెలుగు అబ్బాయి. సో వెంకట్ తెలుగు అబ్బాయి. సో మనోడు ఇట్లా చాలా కష్టాలు పడ్డాడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు నా కష్టాలు తెలుసుకుని ఏం చేస్తారు వాళ్ళు? తెలుసుకోవాలి. సో అందుకే ఈ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ఎట్లా కష్టపడ్డాడు అంటే అసలు చాలా కష్టపడ్డాడు. లేదు లైక్ ఏమంటారు పార్ట్ టైంలో విషయంలో కానీ ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళని. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఒక స్టూడెంట్ లైఫ్ స్టైల్ నాతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్దామని వీడియో చేస్తున్నాను. అండ్ మీలో ఇంకెవరైనా స్టూడెంట్స్ చూస్తే రెడీగా ఉన్నారు నా ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే నాతో పాటు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిఎం చేయండి, ఇతను కూడా డిఎం చేయండి. అండ్ రీసెంట్గా మనోడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ ప్యారిస్ లీలలు కథలు ఇట్స్ రిలేటెడ్ అట్లా అన్నట్టు. సో ఇతను చేసేది ఏంది అనేది ఉంటుంది. సో ఈఫిల్ టవర్ దగ్గర ఇట్లా కార్డ్బోర్డ్ పట్టుకొని ఫోన్ పట్టుకున్నా ఇక ఆ కార్డ్బోర్డ్లో ఇట్లా పట్టుకుంటాం చూసావా, అట్లా పట్టుకొని ఇంటర్న్షిప్ కావాలని పెట్టాడు. ఓ నెక్స్ట్ లెవెల్ అందరూ మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు అనమాట. నేను మెసేజ్లు చేయాలి ఇంటర్న్షిప్ గురించి, నాకు మెసేజ్లు వస్తున్నాయి. సో ఇలా ఉన్నాయి అనమాట. సో ఇక చెప్పు వెంకట్, ఏంటి కథ ఏం నడుస్తుంది ఇప్పుడు? ఇప్పుడంతా ఇరాన్ అమెరికా వార్ ఇరాన్ వాడికే సంబంధం, నాకు అది ఇంతవరకు అర్థం కావట్లేదు ఆ వార్ల గురించి. సో మాకైతే పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి. ఎల్పిజితో ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చాలా మందికి నాకు మా వాళ్ళు మెసేజ్లు చేసి బ్రో మీకు అది కాదు, ఎవరైతే ట్రావెలింగ్ వస్తున్నారో ఇండియా నుంచి ఇప్పుడు కొంతమంది ఆన్ సైట్ వస్తున్నారు అండ్ ట్రావెలింగ్ టూరిస్ట్కి వస్తున్నారు, మెసేజ్లు చేసి బ్రో అక్కడ ఏమైనా గ్యాస్ ప్రాబ్లం ఉందా అంటే లేదు బ్రో గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రిక్ స్టవ్లే ఉంటాయి, అట్లాంటి ఏం ప్రాబ్లం ఉండవు రా బ్రో, మీరు ఏమన్నా కానీ మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండవు అన్న. సో మాకంతా ఇండక్షన్ స్టవ్. సో తెలిసింది ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద ప్యారిస్ నీకు మొత్తం అంతా ఇండక్షనే ఉంటుంది ఆల్మోస్ట్. నీకు అవుట్ ఆఫ్ ద ప్యారిస్ లైక్ ఇన్ ద ప్యారిస్ రీజియన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద రీజియన్ లైక్ కొంతమంది ఏంటంటే ఇండక్షన్ ప్రొవైడ్ చేయరు, కొంతమంది ఇప్పుడు కల్పన దగ్గర వాళ్ళకి గ్యాసే, అది గ్యాస్ నేను చూసాను కదా ఫస్ట్ టైం, అది వాళ్ళ రూమ్ లో చూడడం. ఆ రూమ్ లో కూడా చూడడం ఏంటంటే వాళ్ళు గ్యాస్ ఇట్లా ఆన్ చేస్తే అది మన సేమ్ గ్యాస్ వస్తుంది, దానికి కూడా సపరేట్ చార్జెస్ అయ్యా. దానికి ఎంత ఆమెకి 25 euros 30 euros పడుతుంది. ఓకే, జనరల్గా ఏంటంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతనికి హౌస్ ఓనరే ప్రొవైడ్ చేస్తారు. నైస్. సో దాంట్లో ఇంక్లూడెడ్ బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్లో అది ఇంక్లూడ్ అవుతుంది ఇంకా. నైస్. సో ఇలా ఉంటాయి అన్నమాట అకామిడేషన్. నువ్వు ఇప్పుడు నార్మల్గా ఈ అకామిడేషన్లు ఇట్లా ఉన్నాయి కదా, నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ అకామిడేషన్స్ ఇవన్నీ? అంటే నీకు ఇష్యూ నువ్వు ఏం స్ట్రగుల్ చేస్తావు అసలు? నార్మల్గా అయితే నేనంటే స్టార్టింగ్లో మా ఫ్రెండ్ దేవిక ఉంది వాళ్ళు బచాయించా, లేకపోతే నాదంతా ప్యూర్ అస్సాం ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది. అంటే నేను రావడంతోనే ఇక్కడ అకామిడేషన్ సెట్ చేసుకుని వచ్చాను. లైక్ రాకముందే కొంతమందిని అడిగాను ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఛార్జ్ చేసి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. దాన్ని ఏమంటారు, ఏజెన్సీ కమిషన్. ఇంకా దాంట్లో కూడా అంటే మోసం చేయొచ్చు అంటే ఇలా కూడా మోసం చేయొచ్చు అని చెప్పి ఉంటాయి. అంటే నేను మోసం అన్నా, ఎందుకంటే నాకు వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు స్టార్టింగ్ లో నేను వచ్చేటప్పుడు తస్కరించుట, దాన్ని ఏమంటారు ఇన్ ద అదర్ లాంగ్వేజ్ తస్కరించుట అంటారు. నాకు ఈ జనరల్గా కొన్ని ఏజెన్సీస్కి ఏంటంటే సెక్యూరిటీ గ్యారంటీ అక్కర్లేదు. సో నాకు గ్యారంటీ అని చెప్పి కొద్దిగా అమౌంట్ అయితే తీసుకున్నారు. సో నేను దాని గురించి కంప్లైంట్ చేయట్లా, నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇంకా దాంతోనే వదిలేసాను. నేను ఇక్కడికి రాకముందే నేను అకామిడేషన్ ప్రొవైడ్ చేశాను కాబట్టి సో అది పెద్ద ఇష్యూ కాదు.
ఇష్యూ అంటే అని కాదు. ఇష్యూ కాదంటే మనకు తెలియదు కాబట్టి ఇష్యూ, తెలిస్తే పెద్ద ఇష్యూనే అది. ఎందుకంటే లేదు, లేదు, నాకు చాలా మనకి పెద్ద ఏంటి amount అంటే- charge చేశారు అది. అదేలే కానీ ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనోడు అని అనుకుంటాం, కానీ అక్కడికి వచ్చాక మనోడు కాదాడు పగోడు. అంటే లైక్ నీకు ఇక్కడికి రాకముందు హౌస్ చూడాలంటే దేర్ ఇస్ నో ఛాన్స్. ఉన్నదల్లా స్టూడ్ అపార్ట్ లైక్ సమ్ ఏజెన్సీస్ ఉంటాయి, అవును. వాళ్ళు 500 euros అలా చార్జ్ చేస్తారు. మనకి లైక్ 100 euros అమౌంట్, అంటే 100 euros మినిమం అది ఛార్జ్ చేశారు కాబట్టి నాకు పెద్ద రిలీఫ్గానే ఉంది. ఎందుకంటే 500 euros పే చేసే ప్లేస్లో నేను 100 euros పే చేశాను కాబట్టి అది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎక్కడైనా సరే మన వాళ్ళది ఎట్లుంటుంది అంటే తక్కువ బడ్జెట్లో ఉండడం. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా చూసే ముందైనా కూడా తక్కువ బడ్జెట్లో ఉంటే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి అట్లా అవుతుంటాయి. ఈ గ్యాప్ లో అసలు ఈ అకామిడేషన్ ఇష్యూలో అంటే చాలా మందికి అయ్యే చేసే ప్రాసెస్ లో బిగ్ థింగ్ అకామిడేషన్. ఇక్కడ ఎందుకంటే వీసాకి అకామిడేషన్ కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మనం ల్యాండ్ అవగానే ఇక్కడికి అకామిడేషన్ ఇంటికి రావాలి. ఫస్ట్ థింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఇంటికి రావాలి ఫస్ట్ థింగ్. వీసా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. మనం రాగానే డబ్బులు ఉంటే హోటల్కి వెళ్తాం, అది వేరే విషయం. కానీ వీసాకి మట్టుకు ఇది ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈవెన్ నాకు కూడా పెద్ద ప్రాబ్లం అయింది కాబట్టి నేను అప్పటికప్పుడు మనీ పే చేసి నేను డైరెక్ట్ వీసాకి నువ్వు అకామిడేషన్ కాంట్రాక్ట్ పెట్టావు. అదే బెస్ట్ రా బాబు, పైసలు పోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే చాలా మంది అన్ని పెడతారు, లక్షలు పోసి లాస్ట్కి అకామిడేషన్ దగ్గర 10,000 దగ్గర ఆలోచిస్తారు. అంటే అసలు నాకు ఫ్యూజ్లో ఎగిరిపోతాయి. అంతే, మనము KFCకి వెళ్ళి 100 రూపాయలు బర్గర్ వాడి దగ్గర డిస్కౌంట్ అడగం, కానీ రోడ్ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం డిస్కౌంట్, ఇలాగే ఉంటుంది. సో మనం బోల్డ్ అంతా పే చేస్తాము ఈ ప్రాసెస్లోని, బట్ అకామిడేషన్ పే చేసేసరికి ఓకే మనం ఏదో ఎక్స్ట్రా. ఎందుకంటే ఇండియాలో ఏజెన్సీ ఫీ అన్నది నాట్ ఏ కామన్ థింగ్. అవును, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావు కాబట్టి ఇక్కడ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ ఫార్మాలిటీ అంతా ఇప్పుడు పే చేసేది మనకు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చూసినందు, వాళ్ళ హౌస్ చూసినందు వాళ్ళకి టైం, ఇక్కడ అంతా టైంతోనే నడుస్తుంది కాబట్టి ఎవ్రీ మినిట్ ఇస్ క్యాలిక్యులేటెడ్. నీకు ఏదైనా వర్క్ 11 o'clock స్టార్ట్ అవుతుంది అంటే 11కే స్టార్ట్ అవుతుంది, 11:01కి స్టార్ట్ అవుతుంది కదా, 11కే స్టార్ట్ అవుతుంది. పే కూడా 11కే స్టార్ట్ అవుతుంది. సో సమ్మన్ ఈజ్ గివింగ్ దేర్ టైం. వాళ్ళ టైం మనకి ఇస్తున్నారు, మనం వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నాము. కానీ ఈ ప్రాసెస్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అది ఆల్రెడీ అందరికీ తెలుస్తుంది, అది ముందే పే చేయకూడదు. సో అదే బిగ్ థింగ్. లేదు ముందే అది ఎట్లా అంటే ఇప్పుడు ముందు పే అనుకో, వాడు విజిటింగ్ చూపించాడు, ఏం చూపి అదో దిమాకరో. సో అట్లా అని చాలా మంది స్టూడెంట్స్ మోసపోతున్నారు. ఇట్లా వీనికి నాకు అకామిడేషన్ ఇష్యూలు అయితే రకరకాలుగా జరిగినాయి. బట్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక మనం ఎంత చెప్పినా కూడా వినకపోతే అది మనం ఏం చేయలేము. సో అట్లా అయిపోతుంటాయి మంచిగా. ఇప్పుడు సో ఈ గ్యాప్లో నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంది ఈ అకామిడేషన్లలో? నార్మల్గా అందరికీ తెలిసిందే ఈ ఏజెన్సీలు అనేవి అని అన్నీ తెలుసు, అవి మన మీద పడుతున్నాయని తెలుసు. సో ఆల్మోస్ట్ నేను కూడా చేసేసా కాబట్టి మానేసా. ఎందుకంటే మనం ఎంత నిజాయితీగా చేసినా అది ఒకరు తప్పు చేసినా అంటే మిగతా అందరూ అట్లే చేస్తారు అనే భ్రమలో పడిపోతారు. తర్వాత ఫ్యూచర్లో మనం ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. ఏంటంటే ఇక్కడ ఇది ఫ్రీగా దొరకదు, అడ్వైస్ కూడా ఫ్రీగా దొరకదు ఇక్కడ. కానీ అది సరిపోదు, ఇంకెక్కువ మనకి ఏమంటారు గుర్తుకొస్తలేదురా, తిన్నా కొద్ది ఇంకా తినాలి, సంపాదించిన కొద్ది ఇంకా సంపాదించాలి అన్నట్టు. అంటే ఛార్జ్ చేసేది కూడా కొద్దిగా లిమిట్ అమౌంట్తో ఛార్జ్ చేస్తే బాగానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రెంచ్ కంపెనీస్తో కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళ ఛార్జ్ బాగా ఎక్కువ ఉంటుంది. అవును. సో మనకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్. ఇప్పుడు కపుల్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఫ్రీగా వచ్చారు. సో దాంతో పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే హౌస్ ఈజీగా దొరుకుతుంది. సో ఇంకా మీడియేటర్ ఎవరో అక్కర్లేదు. సో లేదు దొరకదు అంటే ఇంకా పే చేయడం అనేది తెలియదు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏరియాని బట్టి బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ సర్కిల్లో నీకు ఎక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. అంటే అది ఎక్కువ కూడా కాదు, యాజ్ పర్ స్టూడెంట్కి 600-700. అవుట్ ఆఫ్ సర్కిల్ వెళ్ళిపోతే మాత్రం ఎంత తక్కువ అంటే అంత తక్కువ, 600 అనేది హాఫ్ ఆఫ్ ది అయిపోతుంది సర్కిల్. కానీ ఇక్కడ జరుగుతున్న స్కామ్ ఏంటి అంటే సేమ్ సర్కిల్లో ఉన్నోనికి ఒక్కరికి సేమ్, అవుట్ ఆఫ్ సర్కిల్లో ఉన్నోనికి సేమ్ రెంట్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అందరూ ఇక్కడ రాగానే తెలుసుకున్నది ఏంటంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు. ఫస్ట్ నేను బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ప్యారిస్ అన్న. ప్యారిస్లో ఏ అరందోస్మో అన్న అడిగారు వాళ్ళు. అంటే ప్యారిస్ అంటే నేను అరందోస్మో కాదు, మాది వేరే ఏరియా అని చెప్పాను. అయితే నువ్వు ప్యారిస్లో ఉండట్లేదా అన్నారు.
అంతే. అది బిగ్ థింగ్. అంటే ఇక్కడికి రాగానే తెలియదు చాలా మందికి. అంటే ఈ ప్యారిస్ వస్తున్నాం అంటే ప్యారిస్ చుట్టుపక్కల ఉన్న ప్యారిస్ లో ఉన్నాం అనుకుంటారు. అంటే ప్యారిస్ రీజియన్ లో, ఇల్ ది ఫ్రాన్స్ రీజియన్ లో ఉన్నాం, ప్యారిస్ లోనే ఉన్నాం. కానీ ఇన్సైడ్ ఆఫ్ ద ప్యారిస్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ ప్యారిస్. అవును. ఇంకా ప్యారిస్ బయటకు వస్తే అది సెయింట్ డెనిస్ ఏరియా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి కానీ వేరే ఊరి నుంచి వస్తే అప్పుడు ప్యారిస్ అని చెప్పుకోవచ్చు. ఇన్సైడ్ ప్యారిస్ ఉంటే ఐ మీన్ ఇన్సైడ్ ప్యారిస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే ప్యారిస్ కాదు అని చెప్పాలి. నార్మల్ గా సర్కిల్ ఉన్నదా, సర్కిల్ లోపల ఉన్నదే ప్యారిస్. ఒక సర్కిల్ దాటి వస్తే ఇంకా అది ప్యారిస్ కాదు. అది అందరికి తెలుసు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినప్పుడు ఆయన అదే అడిగారు, నువ్వే ఏ అరందోస్మన్లో ఏ డిస్టిక్ లో ఉంటావు అంటే నాకు తెలీదు, ఇలాగా పిన్ కోడ్ అడిగారు. 93 అని చెప్పి అన్నాం. 93 అంటే అది ప్యారిస్ కాదు. ప్యారిస్ స్టార్ట్స్ ఫ్రమ్ 75 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్యారిస్. ఇంకా 9 తో స్టార్ట్ అయిందంటే అది ప్యారిస్ కాదు. అవుట్ ఆఫ్ ప్యారిస్. 93, 92, 93 అంటే ఇప్పుడు సెయింట్ డెనిస్ కదా. జరుగుతుంటాయి అన్నమాట అకామిడేషన్ ఇష్యూలలో ఇవి కథలు జరుగుతాయి. బట్ మోస్ట్లీ మంచి ఏరియాలో చూసుకోవడం ఇల్లు బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడం మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఎక్కువ. నైట్ టైంలో రిస్క్ చేసిరా అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కొన్ని ఉంటాయి కదా లైక్ సెయింట్ డెనిస్ అనే ఏరియా, ఆ రీజియన్లో చాలా అంటే చాలా దొంగలు పడతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి నాకు కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఏ సెయింట్ డెనిస్ ఇది కానీ. సో అక్కడ ఏంటి అంటే మెయిన్గా ఆ ఏరియానే డేంజర్ నైట్ టైం. అంటే నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా నా పక్కన ఒక అతను కూర్చున్నారు, ఫ్రెంచ్ అతను అడిగితే డోంట్ గో టు సెయింట్ డెనిస్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ డేంజర్ అన్నట్టు ఎవరిని అడిగినా అదే చెప్తారు. సెయింట్ డెనిస్ అన్నది ఒక డేంజర్ ఏరియా అని. బట్ నేను ఈ 1.5 year 2 yearsలో చూసింది ఏంటంటే, నేను నైట్ ఆఫ్టర్ 12 కూడా చాలా టైమ్స్ ఈవెన్ పార్టీ నుంచి కానీ ఫ్రెండ్స్ ఇంటి నుంచి కానీ వస్తున్నప్పుడు నేను అంత ఏమీ చూడలేదు పర్సనలీ. అంటే నాకు జరిగింది అయితే నేను చూడలేదు. ఈవెన్ నేను ఒక 3 months ఇన్సైడ్ ఆఫ్ ద ప్యారిస్లో కూడా ఉన్నా. లైక్ 18th అరెండోస్మన్లో ఉన్నా. 18th అది కూడా ఒక డేంజర్ ఏరియా అని చెప్పేసి అంటారు. మోంట్మార్త్ర్ ఉంటుంది చూడు, మోంట్మార్త్ర్ ఇంకా డౌన్ వెళ్తే షతెరూజ్ అని ఒక ఏరియా. ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ వైల్డ్ అంటే ఫర్ షతెరూజ్కి వెళ్తే నీకు షతెరూజ్కి వెళ్తే అన్ని దొరికేస్తాయి కొద్దిగా. అంటే అన్ని దొరుకుతాయి అని కదా. నేను ఆ ఏరియాలో ఉన్నా, షతెరూజ్లో నుంచి మెట్రోలో ఎగ్జిట్ అయ్యి నేను ఇంటికి నడుచుకుంటే. పిగాలే ఏరియా కదా. పిగాల్ కాదు, షతెరూజ్ మొత్తం వేరు. పిగాల్ ఏరియా మొత్తం ఒకటే కదా. పిగాల్ M2 వస్తుంది. అది పిగాల్ కూడా 18th అరెందోస్మన్లోకి వస్తుంది. అవునవును. మరి ఈ షతెరూజ్ ఏరియా మట్టుకు మొత్తం ఆఫ్రికన్స్ ఎక్కువ ఉంటారు జనరల్ గా. మనకి ఒకేసారి అంతమందిని చూసేసరికి టెన్షన్ వస్తుంది. కానీ నేనైతే చూడలేదు. ఈవెన్ ఆఫ్టర్ 12-12:30 కూడా నేను ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా మంది సింగిల్ ఉమెన్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ టైంలో. బట్ నేను విన్నది ఏంటో తెలుసు, ఒకటి ఒక అబ్బాయి ఇదే ఊబర్ ఈట్స్ ఇవి చేస్తారు కదా, డెలివరీ జాబ్ చేస్తారు. ఆ అబ్బాయి సెయింట్ డెనిస్ రీజియన్ వెళ్ళిపోయి అమౌంట్ అది ఫుడ్ డెలివరీ ఇస్తున్నాడు, రిటర్న్ వస్తున్నాడంట. ఓ గ్యాంగ్ ఆగి వాడిని ఆపి వాడిని ఫోన్ తీసుకురాడంట, మెల్లో చైన్ తీసుకురా అన్ని వెళ్ళిపోయారంట. పాపం వాడు ఎవరు చెప్పుకోలే. బట్ అది నాకు వేరే వాళ్ళ నుంచి పేరు కూడా తెలియదు, నాకు పేరు అయితే తెలియదు. ఇది మోంట్మార్త్ర్ ఐడియా ఉంది కదా, మోంట్మార్త్ర్ టాప్ లోని నైట్ 12కు ఉన్నారంట. లైక్ సమ్మర్లోనో వింటర్లో నాకు ఐడియా లేదు. వింటర్లో అంటే ఇంకా డార్క్గా ఉంటుంది కదా. సో టైం స్పెండ్ చేద్దామని అరౌండ్ 12 ఆ టైంలో కొంతమంది వీళ్ళే వచ్చి మనీ అది అడిగారంట, ఉన్నాయన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. అదే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జరిగింది ఇది. అంతే. ఇప్పుడు అకామిడేషన్ చూసుకునే టైంలో సేఫ్ అండ్ సెక్యూర్ కాలేజ్ దగ్గరలో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో చూసుకోవాలి. కొన్ని ఏరియాస్ ఉంటాయి మెట్రోకి దగ్గరలో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మెట్రో దగ్గర నుంచి ఒక 10-15 minutes నడిచాము అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నువ్వు 10 minutes నడవాలి కదా. సో ఎవ్రీడే నువ్వు అదే పాత్ కంటిన్యూ అయ్యావంటే అది కాదు. మ్యాక్సిమం ఏంటి అంటే ఇక్కడ కొంతమందికి అన్ని ఇప్పుడు ఎవరైతే ఈ ఏజెన్సీగా వర్క్ చేస్తారో, సరే చేసేటోళ్ళు స్టూడెంట్స్, యాజ్ ఎ స్టూడెంట్స్ కూడా ఏజెన్సీ వర్క్ చేస్తారు, నేను కూడా చేశాను కాబట్టి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి జెన్యూన్లోని నమ్మట్లేదు. జెన్యూన్గా లేకుండా ఎవరైతే నీకు ఏజెన్సీ ఫీజు కోసమే వర్క్ చేస్తారో ఇవి అయిపోయా, నీకు అకామిడేషన్ ఇచ్చా వెళ్ళిపోయి, నీకు సంబంధం లేదు. ఏదో అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లా డిఫెన్స్లో కాలేజ్ ఉందనుకో, వాడు ఎక్కడ చూపిస్తుండు, డ్రాన్స్లో చూపిస్తుండు అకామిడేషన్. అంటే ఆల్మోస్ట్ నీకు 2 hours పడుతుంది జర్నీకి. 2 hours పడుతుంది జర్నీ అంటే నువ్వు 3 hours ముందే లేవాలి. ఓకే, ఇక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కాలేజ్ ఉంటుంది, ఎక్కడ ప్లేస్ ఉంటుంది తెలుసు. కానీ స్టూడెంట్స్ని మోసం చేసి అకామిడేషన్ పోవాలనికి పోయి వాళ్ళకి కమిషన్ రావాలి మంత్కి. అకామిడేషన్ ఓనర్తో పాటు
ఈ స్టూడెంట్స్ కూడా కమిషన్ ఇస్తారు కాబట్టి అది ఒక్క అడ్వాంటేజ్. వాడు మెయిన్గా అయితే స్టూడెంట్ సేఫ్టీ చూస్తలేడు. ఆ ఏరియా వానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఏరియా డేంజర్ విషయం తెలుసు, ఎట్లుంటుందని తెలుసు, అకామిడేషన్ ఎంత ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు. బట్ తెలిసినా కూడా ఇట్లా స్కాములు జరుగుతున్నాయి. సో వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఇంకా అకామిడేషన్ చూసుకోవాలంటే కొద్దిగా సెక్యూర్ ప్లేస్లో నియర్ టు ద మెట్రో చూసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ కావాలి అంటే వీడికి చేయండి, నాకు చేయండి, ఫ్రాన్స్లో తెలుగు చేయండి. అండ్ మా వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. అన్ని ఫస్ట్ అయితే మీరు చూసుకోవాల్సింది ప్లేస్. ఆ ఒక్క ప్లేస్ ఏంది సేఫ్ అండ్ సెక్యూర్ అది చూసుకుంటే కాలేజ్ దగ్గరలో కానీ మెట్రో దగ్గరలో కానీ చూడండి. ఎందుకంటే ఇక వద్దులే ఇవన్నీ చెప్తే ఎట్లుంటుంది అంటే మేమేమో చేస్తున్నట్టు మాట్లాడతారు కానీ బట్ మీరు మాత్రం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా అన్నీ తెలుసుకోండి.